life vibrant in every atom. O hidden light shining in every creature. O hidden love embracing all in oneness. May each who feels himself as one with thee know he is also one with every other. చివరిగా నిన్న చదివిన క్వశ్చన్ ద థియోసాఫికల్ మహాత్మాస్ లో అది ఊరికే ఒకసారి చదివేద్దాం. చదివిన తర్వాత విల్ గో టు ద ప్రిఫేస్ అండ్ ద ఫస్ట్ చాప్టర్. కన్క్లూజన్ ఉంది, కన్క్లూజన్ చివరికి తీసుకుందాం. దీని తర్వాత కన్క్లూజనే ఉంది. కన్క్లూజన్ నిన్న అనుకున్నట్టుగా ముందర చాప్టర్స్ చదివేసి కన్క్లూజన్కి వెళదాం. సో ఫస్ట్ వీఆర్ గోయింగ్ టు స్టడీ ది ప్రీవియస్ క్వశ్చన్ విచ్ యూ హ్యావ్ కన్సిడర్డ్ ఆర్ ద లాస్ట్ క్వశ్చన్ విచ్ యూ హ్యావ్ కన్సిడర్డ్ ఎస్టర్డే. నిన్న చదువుకున్న చివరి క్వశ్చన్. But would Madam Blavatsky apply this to her own works, The Secret Doctrine, for instance? Adi question. Theosophist is answering, certainly. She says expressly in the preface that she gives out the doctrines that she has learned from the masters, but claims no inspiration whatever for what she has lately written. As for our best theosophists, they would also, in this case, far rather that the names of the masters had never been mixed up with our books in any way. With few exceptions, most of such works are not only imperfect, but positively erroneous and misleading. Great are the desecrations to which the names of the two of the masters have been subjected. There is hardly a medium who has not claimed to have seen them. Every bogus, swindling society for commercial purposes now claims to be guided and directed by masters, often supposed to be far higher than ours. Many and heavy are the sins of those who have advanced these claims, prompted either by desire for lucre, vanity, or irresponsible mediumship. Many persons have been plundered of their money by such societies, which offer to sell the secrets of power, knowledge, and spiritual truth for worthless gold. First of all, the sacred names of occultism and the holy keepers thereof have been dragged in this filthy mire, polluted by being associated with sordid motives and immoral practices, while thousands of men have been held back from the path of truth and light through the discredit and evil report which such shams, swindles, and frauds have brought upon the whole subject. I say again, every earnest theosophist regrets today from the bottom of his heart that these sacred names and things have ever been mentioned before the public, and fervently wishes that they had been kept secret within a small circle of trusted and devoted friends. Madam Blavatsky గారి రచన సీక్రెట్ డాక్టరీన్ కూడా ఈ పై విధంగానే జరిగిందా అని అడిగిన క్వశ్చన్ కి సర్టన్లీ ఎస్ అలాగే జరిగింది. షీ సేస్ ఎక్స్ప్రెస్లీ, చాలా క్లియర్ గా చెబుతోంది, వారు నేర్పించిన డాక్టరీన్స్ నేను చెప్పాను కానీ తర్వాత రాసిన రచనలో వాళ్ళ ప్రమేయం ఉందని కానీ వారి ఇన్స్పిరేషన్ ఉందని కానీ నేను చెప్పలేదు. అలాగే మాస్టర్స్ పేర్లని ఇష్టం వచ్చినట్టు వాడుకోవడం సరి అయిన పద్ధతి కాదు అని చెప్పింది. అలాగే చాలా సొసైటీస్, బోగస్ సొసైటీస్ వచ్చాయి, అవి కేవలం వ్యాపార రీత్యా డబ్బులు గడించడానికి వచ్చాయి. వాళ్ళు కూడా మాస్టర్స్ గురించి మాట్లాడుతున్నారు, మనకన్నా పెద్ద స్థితిలో ఉన్నత స్థితిలో ఉన్న మాస్టర్స్ గురించి మాట్లాడుతున్నారు. వాళ్ళందరూ కేవలం డబ్బు సంపాదన లేకపోతే వాళ్లకున్న పోలి గౌరవాలని, అలాగే ఇర్రెస్పాన్సిబుల్ మీడియంషిప్, బాధ్యత లేని మీడియంషిప్ ద్వారా వీటినన్నిటిని ప్రచారంలోకి తెస్తున్నారు. చాలా సొసైటీస్ మనుషుల్ని, పూర్ పీపుల్ని చాలా ప్లండర్ చేశారు. పూర్ పీపుల్ అంటే తెలివి లేని వాళ్ళని చాలా మందిని ప్లండర్ చేశారు, ఎందుకంటే వీళ్ళు గుడ్డిగా వాళ్ళని నమ్ముతున్నారు కాబట్టి. అలాగే ఈ స్పిరిచువల్ పవర్స్ ఇవ్వడానికి డబ్బులు తీసుకుంటున్నారు, ఇవన్నీ చెబుతోంది. చెప్పిన తర్వాత అకల్టిజం చాలా పవిత్రతతో కూడిన పేరు, అలాగే దాన్ని కాపాడేవారు వాళ్ళు కూడా చాలా పవిత్రతతో ఉన్నవాళ్ళు, వాళ్ళని మామూలుగా కిందకి లాగేసి వాళ్ళని మురికి గుంటలో తోయడం అనే పని మనం చేయకూడదు అని చెప్పింది. అలాగే చాలా మంది ఈ షామ్స్ సరి అయిన పద్ధతిలో ఈ జ్ఞానాన్ని అందరికీ తెలియజేయకుండా చాలా ఫ్రాడ్యులెంట్గా డబ్బుల్ని సేకరిస్తూ వాళ్ళందరూ
డిస్సర్వీస్ చేశారు అని చెబుతోంది. కాబట్టి ఎర్నెస్ట్ థియాసఫిస్ట్ ఎవరైనా ఉంటే, దీని మీద గురి ఉన్న వాళ్ళు, దీని మీద ఈ ధ్యేయాల మీద గురి ఉన్న వాళ్ళు, తీవ్రంగా ఆకాంక్షించేవాళ్ళు, వీళ్ళు ఏమనాలంటే ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ దేర్ హార్ట్ ఈ పేర్లని, ఈ పవిత్రమైన పేర్లని, మాస్టర్స్ పేర్లని, ఈ విషయాల్ని మాటిమాటికి చర్చల్లోకి తీసుకొచ్చి దానికి అపవిత్రత చేకూర్చకుండా ఉంటారు, పబ్లిక్ ముందర ఊరికే మాట్లాడకుండా ఉంటారు అని చెబుతోంది. That they had been kept secret with a small circle of trusted and devoted friends, and fervently wishes that they had been kept. Fervently అంటే చాలా ఆర్ద్రతతో ఇవన్నీ సీక్రెట్ గానే ఉంచాలి, ఊరికే అందరికీ పంచిపెట్టే విషయాలు కాదు, మామూలుగా సాధారణంగా మామూలు చర్చల్లో పెట్టాల్సిన విషయం కాదు అని చెప్పి ఈ చాప్టర్ ముగించింది ఆవిడ. Now we'll go to the first chapter, the preface. The preface of this book, written by HBB in London when she was living at London in 1889. Preface లో ఎందుకోసం ఈ పుస్తకం రాసిందో తెలుపుతుంది ఆవిడ. ఈ కీ టు థియాసఫీ అనేది ఎందుకు రాశారు అనేది తెలుపుతోంది. The purpose of this book is exactly expressed in the title, The Key to Theosophy. The purpose of this book is exactly expressed in its title, The Key to Theosophy, and needs but few words of explanation. ఈ పుస్తకానికి ఉన్న పేరుతోనే, ఏవైతే పేరుతో దీన్ని ప్రచురించామో ఆ పేరే మీకు విశదపరుస్తోంది దేనికోసం ఈ గ్రంథ రచన జరిగింది అని. కాబట్టి ఇంకేమి మాటలు అవసరం లేదు అని చెబుతూ, ఇట్ ఈస్ నాట్ ఎ కంప్లీట్ ఆర్ ఎగ్జాస్టివ్ టెక్స్ట్ బుక్ ఆఫ్ థియాసఫీ. ఇట్స్ నాట్ ఎ కంప్లీట్ ఆర్ ఎగ్జాస్టివ్ టెక్స్ట్ బుక్ ఆఫ్ థియాసఫీ. థియాసఫీ గురించి అన్ని విషయాలు సమగ్రంగా అన్ని కంప్లీట్ గా చెప్పామని నేను అంటలేదు, ఎగ్జాస్టివ్ గా కూడా చెప్పబడలేదు, టూకీగానే చెప్పబడింది అని చెబుతోంది. బట్ ఓన్లీ ఎ కీ టు అన్లాక్ ద డోర్ దట్ లీడ్స్ టు డీపర్ స్టడీ. మీకు తాళం చెవి ఇవ్వబడింది ఒక గదిని ఓపెన్ చేయడానికి. ఆ గది ఏమిటంటే అధ్యయనం ఇంకా బాగా ఎలా చేయాలి ఆ గదిలో కూర్చొని తెలపడానికి ఒక కీ మీకు ఇవ్వబడింది. ఈ కీని ఎన్నిసార్లు తిప్పాలనేది ఇంకో చోట చెప్పింది. ఇది తిప్పడానికి ఏం సామర్థ్యం కావాలో కూడా ఇంకో చెప్పింది. కాబట్టి ఇవిడ ఇక్కడేముంటుందంటే, బట్ ఓన్లీ ఎ కీ టు అన్లాక్ ద డోర్ దట్ లీడ్స్ టు ద డీపర్ స్టడీ. డీపర్ స్టడీ, చాలా లోతుగా అధ్యయనం చేయడము అనే ప్రదేశానికి చేరడానికి, అనే ప్రక్రియకి చేరడానికి మీకు ఒక తాళం చెవి ఇవ్వబడింది. కాబట్టి ఆ డోర్ని మీరే ఓపెన్ చేసుకోవాలి అని చెబుతోంది. ఇట్ ట్రేసెస్ ద బ్రాడ్ అవుట్లైన్స్ ఆఫ్ ద విజ్డమ్ రిలిజన్. ఈ పుస్తకం బ్రాడ్ అవుట్లైన్స్ ఆఫ్ ద విజ్డమ్ రిలిజన్, జ్ఞానముతో కూడిన మతము యొక్క విషయాలు, సూచికలు అవే చెబుతోంది. దాన్ని కూడా ఎక్కువగా డిస్కస్ చేయలేదు, ఓన్లీ అవుట్లైన్స్ మటుకే డిస్కస్ చేశారంటే పైన విషయాల మటుకే ఈ జ్ఞానముతో కూడిన మతం గురించి చెప్పడం జరిగింది. అండ్ ఎక్స్ప్లెయిన్స్ ఇట్స్ ఫండమెంటల్ ప్రిన్సిపల్స్. ఈ విజ్డమ్ రిలిజన్ యొక్క మౌలిక సూత్రాలు ఏమిటో చెప్పబడింది. మీటింగ్ ఎట్ ద సేమ్ టైమ్ ది వేరియస్ అబ్జెక్షన్స్ రేస్డ్ బై ద యావరేజ్ వెస్టర్న్ ఎంక్వైరర్ అండ్ endeavoring to present unfamiliar concepts in a form as simple and in language as clear as possible. చాలా చాలా అభ్యంతరాలు ఈ వెస్టర్న్ ఎంక్వైరర్స్కి ఉన్నాయి. పాశ్చాత్య దేశంలో ఉన్న వాళ్ళకి చాలా అభ్యంతరాలు ఉన్నాయి. అభ్యంతరాలు అన్నిటినీ కూడా అడ్రస్ చేస్తూ, వాటిని అర్థం చేసుకుని వాటికి సమాధానాలు ఇస్తూ, సమాధానం ఇవ్వడానికి ప్రయత్నిస్తూ, అన్ఫెమిలియర్ కాన్సెప్ట్స్, ఏవైతే వారికి పరిచయం లేని విషయాలు ఉన్నాయో, ఐడియాస్ ఉన్నాయో, వాటిని సింపుల్ లాంగ్వేజ్లో, చాలా తేలికైన భాషలో ఎంత ప్రస్ఫుటంగా చెప్పగలిగితే అంత ప్రస్ఫుటంగా తెలియజేయడమైనది అని చెబుతోంది. దట్ ఇట్ షుడ్ సక్సీడ్ ఇన్ మేకింగ్ థియాసఫీ ఇంటెలిజిబుల్ వితౌట్ మెంటల్ ఎఫర్ట్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ద రీడర్. ఈ పని చేపట్టడం వల్ల ఇట్ షుడ్ సక్సీడ్ ఇన్ మేకింగ్ థియాసఫీ ఇంటెలిజిబుల్ వితౌట్ మెంటల్ ఎఫర్ట్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ద రీడర్. చాలా మందికి మనస్సుతో ఎక్కువ శ్రమ చేయాలి అంటే కుదరని పని. కాబట్టి అంత మనస్సుని కష్టపెట్టకుండా, మనస్సుకి శ్రమనివ్వకుండా థియాసఫీ వారికి అర్థమయ్యేట్టుగా ఈ గ్రంథం ఉపయోగపడుతుంది. దట్ ఇట్ షుడ్ బి సక్సీడ్ ఇన్ మేకింగ్ థియాసఫీ ఇంటెలిజిబుల్ వితౌట్ మెంటల్ ఎఫర్ట్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ద రీడర్. పెద్దగా ఎక్కువ శ్రమ పడకుండా
థియాసఫీలోని విషయాలు వారికి అవగాహనలోకి రావడానికి, అర్థం చేసుకోవడానికి పనికొస్తుంది ఈ పుస్తకము. ఇట్ వుడ్ బి టూ మచ్ టు ఎక్స్పెక్ట్, బట్ ఇట్ ఈస్ హోప్డ్ దట్ ది అబ్స్క్యూరిటీ స్టిల్ లెఫ్ట్ ఈజ్ ఆఫ్ ద థాట్, నాట్ ఆఫ్ ద లాంగ్వేజ్. But it is hoped that the obscurity still left is of the thought, not of the language. భాష వల్ల కాదు, కొన్ని విషయాలు అందకపోవడం వల్ల, విషయాలు థాట్ అంటే ఆలోచనలు అందకపోవడం వల్ల కొంత విషయాలు చెప్పబడలేదేమో, కానీ భాష వల్ల కాదు. భాష ఉంది, అయితే విషయాలు మనకి అర్థమైనప్పుడు, అందినప్పుడు దాన్ని భాషలో పొదగడానికి మనం ట్రై చేస్తాము అని చెబుతోంది. It would be too much to expect, but it is hoped that the obscurity, అంటే కనపడకుండా ఉండడం, మామూలు భాషగా ఆవల ఉండడం, still left is of the thought, not of the language. కొన్ని ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయబడలేదు అంటే దానికి కారణము ఆ విషయాలు అందకపోవడమే, మనసుకు అందకపోవడమే, అది చెబుతోంది. Not of the language, obscurity still left is of the thought, not of the language, is due to depth, not to confusion. ఆ విషయాలు గహనమైనవి కాబట్టి, చాలా లోతైనవి కాబట్టి చెప్పలేకపోయాం, అంతేగాని గందరగోళం ఉందని కాదు. తెలుసు ఎలా చెప్పాలో కాదు, ఏమిటో ఆ విషయం ఎలా చెప్పాలో అనడం, అది మనసుకు అందట్లే ఏ రీతిలో చెప్పాలో. కాబట్టి లోతైన విషయాలు, గంభీరమైన విషయాలు కొన్ని డిస్కస్ చేశాము అని చెబుతోంది. నాట్ ఆఫ్ ద లాంగ్వేజ్ ఈజ్ డ్యూ టు డెప్త్, నాట్ కన్ఫ్యూజన్. ఆ విషయాలు గహనమైనవి కాబట్టి చెప్పలేకపోయాము, అలాగే మనస్సుకు అందలేదు కాబట్టి ఆలోచన ద్వారా చెప్పలేకపోయాము. అది కేవలం లాంగ్వేజ్ వల్ల కాదు, గందరగోళం మనసులో ఉన్నందువల్ల కూడా కాదు. టు ద మెంటలీ లేజీ ఆర్ అబ్ట్యూస్, టు ద మెంటలీ లేజీ ఆర్ అబ్ట్యూస్ అంటే ఎవరైతే మానసికంగా సోమరితనంతో ఉంటారో, ఎవరైతే చూడడానికి ఇష్టపడటం లేదో, విషయాలు గ్రహించడానికి ఇష్టపడటం లేదో. థియాసఫీ మస్ట్ రిమైన్ ఎ రెడిల్. దివ్య జ్ఞానము ఒక పజిల్ లాగానే ఉంటుంది, రిడిల్ అంటే మనం ఒక క్వశ్చన్ వేస్తాం, ఎవరు ఆన్సర్ చెప్పమంటాం, అది రిడిల్ అంటే. కాబట్టి అలాంటిది థియాసఫీగా మిగులుతుంది. థియాసఫీ అలా మిగులుతుంది ఎందుకంటే అతనికి మెంటలీ లేజీ, అతను మెంటల్గా లేజీగా ఉన్నాడు, అబ్ట్యూస్గా ఉన్నాడు. అబ్ట్యూస్ అంటే ఎక్కడో ఎటువైపు ఆలోచిస్తున్నాడు, కాబట్టి అతనికి థియాసఫీ కొరకరాని కొయ్యగానే మిగులుతుంది. ఫార్ ఇన్ ద వరల్డ్ మెంటల్ యాజ్ ఇన్ ద వరల్డ్ స్పిరిచువల్, ఈచ్ మ్యాన్ మస్ట్ ప్రోగ్రెస్ బై హిజ్ ఓన్ ఎఫర్ట్స్. ఇది చాలాసార్లు చాలా చోట్ల చెప్పింది, నిన్న కూడా మనం చదువుకున్నాం. ఫార్ ఇన్ ద వరల్డ్, ప్రపంచంలో, మెంటల్ యాజ్ ఇన్ ద వరల్డ్, థియాసఫీ మస్ట్ రిమైన్ ఎ riddle. ఫార్ ఇన్ ద వరల్డ్ మెంటల్ యాజ్ ఇన్ ద వరల్డ్ స్పిరిచువల్, మానసికంగా, ఆధ్యాత్మికంగా ఎవరికి వారు ప్రోగ్రెస్ సాధించాలంటే వారు తగు శ్రమని పడాల్సిందే, సాధన చేయాల్సిందే అని చెబుతోంది. థియాసఫీ మస్ట్ రిమైన్ ఎ riddle. ఫార్ ఇన్ ది వరల్డ్ మెంటల్, మానసిక ప్రపంచంలో, అలాగే వరల్డ్ స్పిరిచువల్, ఆధ్యాత్మిక ప్రపంచంలో, ఈచ్ మ్యాన్ మస్ట్ ప్రోగ్రెస్ బై హిజ్ ఓన్ ఎఫర్ట్స్. అతని సాధన ద్వారానే ఈ విషయాలు అర్థమై అతను ప్రోగ్రెస్ చెందుతాడు, ముందరికి సాగుతాడు, ప్రగతిని సాధిస్తాడు అని. ద రైటర్ కెనాట్ డూ ద రీడర్స్ థింకింగ్ ఫర్ హిమ్. ద రైటర్ కెనాట్ డూ ద రీడర్స్ థింకింగ్ ఫర్ హిమ్. ఎవరైతే గ్రంథ రచయిత ఉన్నారో వారు చదివే వారి తరఫున కూడా ఆలోచించలేరు. కాబట్టి ఆలోచించాల్సింది ఎవరు? చదివిన తర్వాత చదువరి ఆలోచించాలి. ఎవరైతే చదువుకుంటున్నాడో అతను ఆలోచించాలి, అతని తరఫున కూడా రచయిత ఆలోచించలేడు అనే మాట చెబుతున్నామే. నార్ వుడ్ ది లేటర్ బి ఎనీ బెటర్ ఆఫ్ ఇఫ్ సచ్ వైకేరియస్ థాట్ వర్ పాసిబుల్. ఒకవేళ రచయిత కనుక ఆలోచించగలిగితే, వైకేరియస్ అంటే ప్రత్యామ్నాయంగా, రచయితే ఆలోచించగలిగితే దానివల్ల ఈ చదివేవాడికి ఏం ప్రయోజనం చేకూరదు. వైకేరియస్ అంటే ప్రత్యామ్నాయంగా, నా బదులు ఇంకోరు, అట్లా రచయిత ఒకవేళ ఆలోచించినా కూడా దానివల్ల ఇతనికి ఏం ప్రయోజనం చేకూరదు. ద నీడ్ ఫర్ సచ్ అన్ ఎక్స్పోజిషన్ యాజ్ ద ప్రెజెంట్ హ్యాస్ లాంగ్ బీన్ ఫెల్ట్ అమంగ్ దోస్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద థియోసాఫికల్ సొసైటీ ఇన్ ఇట్స్ వర్క్. ద నీడ్ ఫర్ సచ్ ఎక్స్పోజిషన్,
ఇలాంటి వివరణ, ఇలాంటి విషయాలను తెలపడం, యాజ్ ద ప్రెజెంట్ ఇప్పుడు జరుగుతున్న రీతిలో జరపడం. చాలా రోజులుగా చాలామంది థియోసాఫికల్ సొసైటీ, దివ్యజ్ఞాన సమాజము దాని పనితీరుని తెలుసుకోవాలనుకున్న వాళ్ళు ఇలాంటి పుస్తకాన్ని ఎదురు చూశారు, వాళ్ళు ఎప్పుడు కావాలనుకున్నారు అని చెబుతోంది. అండ్ ఇట్ ఈస్ హోప్ దట్ ఇట్ విల్ సప్లై ఇన్ఫర్మేషన్ యాజ్ ఫ్రీ as possible from technicalities, free from technicalities to many those attention has been awakened, but who as yet are merely puzzled and not convinced. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో దివ్యజ్ఞాన సమాజము దాని వర్క్ గురించి తెలుసుకోవాలని, ఈ టెక్నికాలిటీసు, పరిభాష ఇవన్నీ ఎక్కువ వాడకుండా, టెక్నికల్ టర్మ్స్ వాడకుండా, ఫ్రీ యాజ్ పాసిబుల్ ఫ్రమ్ టెక్నికాలిటీస్, టెక్నికల్ విషయాలు పొందుపరచకుండా వారి అటెన్షన్ని గ్రాప్ చేసి వాళ్ళ అటెన్షన్ని, వాళ్ళ తెలివితేటల్ని ఉత్తేజపరిచే పుస్తకంగా ఇది ఉంటుందని అనుకుంటున్నాను. యాజ్ ఎట్ ఆర్ మేల్ చాలామంది ఇప్పటికీ చాలా పజిల్డ్గా ఉన్నారు, కన్విన్స్ కాలేదు. అంటే పజిల్డ్ అంటే అర్థం కాని స్థితిలో ఉన్నారు, అయోమయ స్థితిలో ఉన్నారు. అలాగే వాళ్ళకి కన్విక్షన్ ఏర్పడలేదు, దివ్యజ్ఞానం అంటే కన్విక్షన్ ఏర్పడలేదు. ఈ పుస్తకం చదివిన తర్వాత ఈ కన్ఫ్యూజన్ పోయి, ఈ అయోమయ పరిస్థితి పోయి, ఈ పజిల్డ్ స్థితి పోయి కన్విక్షన్ ఏర్పడుతుందేమో అంటోంది. సమ్ కేర్ హ్యాస్ బిన్ టేకెన్ in disentangling some part of what is true from what is false in spiritualistic teachings as to the post-mortem life, and to showing the true nature of spiritualistic phenomena. Some care has been taken in disentangling some part of what is true from what is false in spiritualistic teachings as to the past post-mortem life, and to showing the true nature of spiritualistic phenomena. సో కొంత జాగ్రత్త తీసుకున్నాము, ఏది సత్యము ఏది సత్యము కాదు అని విడదీసి చూపించడానికి. అలాగే ఆధ్యాత్మిక బోధనలో అలాగే మరణానంతర జీవితము అనే విషయాల్లో ఈ పై కేర్ తీసుకోబడింది. ఏది నిజము ఏది అబద్ధము, అబద్ధంగా ప్రాచుర్యంలో ఉన్న వాటిని అబద్ధం అని చెప్పడం, నిజంగా ఉన్న విషయాలు నిజంగా చూపించడం జరిగింది. అలాగే నిజమైన స్పిరిచువలిస్టిక్ ఫినామినా అంటే ఏమిటి, ఈ భూతావేశపరులు చేసే ప్రక్రియ ఏదైతే ఉందో, ఆ ప్రాక్టీస్ ఏదైతే ఉందో దాని యొక్క నిజమైన స్థితిని వివరించడం ప్రయత్నం జరిగింది. ట్రూ నేచర్ ఆఫ్ స్పిరిచువలిస్టిక్ ఫినామినా దాని గురించి చెప్పింది. వెరీ హార్టీ థ్యాంక్స్ ఆర్ డ్యూ ఫ్రమ్ ది ఆథర్ టు మెనీ థియోసఫిస్ట్స్ who have sent suggestions and questions or have otherwise contributed help during the writing of this book. చాలా మంది దివ్యజ్ఞానులు ఇతరులు కూడా చాలా సలహాలు ఇచ్చారు, చాలా క్వశ్చన్స్ వేశారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా ఈ పుస్తకం రాయడంలో దోహదపడినందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతున్నాను అంటుంది. The work will be more useful for their aid and will be their best reward. ఈ పుస్తకము చాలా ఉపయోగకరము, వాళ్ళకి ఒక పనిముట్టుగా పనిచేస్తుంది, వాళ్ళకి సహాయకారిగా ఉంటుంది. అండ్ విల్ బి దేర్ బెస్ట్ రివార్డ్, అదే వాళ్ళకి అత్యంత ఫలదాయకం అవుతుంది అని చెబుతోంది. ఇది ఇంట్రడక్షన్ చదువుకోవడం ఎందుకంటే ఏమిటి దాంట్లో ఏం చెప్పాలనుకుంది అనే విషయం చాలా క్లియర్గా చెప్పడం అవుతుంది. కాబట్టి హెచ్పి బ్లవత్స్కీ గారు దేనికోసం చేశారు, వెస్టర్న్ ఎంక్వైరర్ అడ్రస్ చేస్తూ చేశారు, జ్ఞానమతం గురించి చెప్పారు, జ్ఞానమతం యొక్క అవుట్లైన్స్ చెప్పారు. అలాగే ఈ కీ టు థియాసఫీ అనే దాన్ని, ఈ తాళం చెవి కనుక మన దగ్గరకు దొరికితే చాలా లోతుగా అధ్యయనం చేయడానికి, ఈ పుస్తకం చదివిన తర్వాత ఇంకా లోతుగా పరిశీలించడానికి, విషయాన్ని తెలుసుకోవడానికి మనకు ఒక మనోస్థితి ఏర్పడుతుంది. దానికి ఈ కీ టు థియాసఫీ అనే పుస్తకం పనికొస్తుంది అని. అలాగే మెంటల్గా లేజీ ఉన్న వాళ్ళకి థియాసఫీ విల్ రిమైన్ ఎ రిడిల్. ఎవరికైతే మనస్సుని పదును పెట్టి ఆలోచించలేరో, ఊరికే పడుండి థియాసఫీ నాకు అర్థమైపోవాలనుకుంటారో అలాంటి వాళ్ళకి ఇది ఒక ప్రహేళికలాగా ఉంటుంది. వాళ్ళు ఏమో అర్థం చేసుకోలేరు, కాబట్టి వాళ్ళకి ఇది కష్టమైందే. అయితే ఈ రచయిత ఎవరైతే చదువుకుంటున్నాడో, శిష్యులాగా స్టూడెంట్ లాగా చదువుతున్నాడో, అతన్ని పని రచయిత చేయదు. ఈ మానసిక ప్రపంచంలోనూ
ఆధ్యాత్మిక ప్రపంచంలోనూ మనిషి ఎదగాలంటే, మనిషి ప్రగతి సాధించాలంటే ఎవరికి వారు సాధన చేయవలే అనే మాట బాగా చెప్పింది. ఎవరికి వారు మానసిక ప్రపంచంలో లేకపోతే ఆధ్యాత్మిక ప్రపంచంలో ప్రగతి సాధించాలంటే వారంతట వారు కృషి చేయాలి, సాధన చేయాలి అనే విషయం చెప్పింది. రచయిత ఒకవేళ ఈ చదివే వారికి హెల్ప్ చేసిన, ప్రత్యామ్నాయంగా చేసినా కూడా దానివల్ల చదివే వారికి ఏమీ ఫలితం అనకూడదు అని చెప్పింది. ఏమి అనకూడదు అంటే ఏమి రాదు, నో బెనిఫిట్. బికాస్ రాసినావిడే చదువుకుంటే, రాసినావిడే చెబితే ఇతనికి ఏమొస్తుంది, ఇతను చదువుకోవాలి అనే విషయం చెబుతోంది. ఇటువంటి ఎక్స్పోజిషన్ థియాసఫీ గురించి, థియోసాఫికల్ సొసైటీ వర్క్ గురించి ఇలాంటి ఒక గ్రంథం కావాలి అని చాలా మంది అడగడం వల్ల ఇది రాయబడింది. ఇది ఏ ఇన్ఫర్మేషన్ అయితే ఎదురు చూస్తున్నారో ఆ ఇన్ఫర్మేషన్ వాళ్ళందరికీ దొరుకుతుందని, అలాగే టెక్నికల్ పరిభాష నుంచి అది వాడకుండా, ఆ టెక్నికల్ పరిభాషను వాడకుండా దాని నుంచి ఫ్రీ చేసి ఈ సత్యాలని ప్రతిపాదించడం జరిగింది. మాకు తెలిసిన విషయాల్ని మీకు చెప్పడం జరిగింది. కొంతమంది ఇప్పటికీనూ అయోమయ స్థితిలో కన్విక్షన్ లేకుండా ఉన్నారు. వాళ్ళకి ఈ పుస్తకం అందినందువల్ల, చదివినందువల్ల వాళ్ళ కొంత మేలు కలగచ్చు. అలాగే సమ్ కేర్ హ్యాస్ బిన్ టేకెన్ డిజెంటాంగ్లింగ్ సమ్ పార్ట్. ఏదైతే అబద్ధమో ఏదైతే సత్యమో అనేవి ఈ రెండింటిని విడదీసి చూపించడం జరిగింది. ఏ దాంట్లో అంటే స్పెషలీ ఆధ్యాత్మిక బోధనలు, మరణం తర్వాత జీవించే జీవితం గురించి ఈ కేర్ తీసుకోబడింది. అలాగే స్పిరిచువలిస్టిక్ ఫినామినా, భూతావేశ పరుల వర్క్ గురించి కూడా చాలా వివరంగా ఇవ్వడం జరిగింది. సో చాలా మందికి ధన్యవాదాలు తెలుపుతున్నాను, ఎవరైతే సజెషన్స్ ఇచ్చారో, ఎవరైతే క్వశ్చన్స్ వేశారో. అలాగే అందరూ హెల్ప్ చేశారు. అయితే ఈ వర్క్ విల్ బి మోర్ యూస్ఫుల్ ఫర్ దర్ ఎయిడ్. ఈ పని ఈ చదువులకి చాలా దోహదకారిగా ఉంటుందని అనుకుంటున్నాను. అలాగే ఇట్ విల్ బి ఫలదాయకంగా కూడా ఉంటుంది అని అనుకుంటున్నాను అని చెప్పి తన ముందు వాక్యాలు కంప్లీట్ చేసింది ఆవిడ. సరే, కంపైలర్స్ ప్రిఫేస్ ఉంది, క్లారా కార్డ్ రాసింది. ఇది మనం తర్వాత కూడా చదవచ్చు. ఏమిటో కొన్ని విషయాలు చెప్పింది. కర్మ, ద లా ఆఫ్ యాక్షన్ అండ్ రియాక్షన్ ఆర్ కాజ్ అండ్ ఎఫెక్ట్ ఆన్ ఆల్ ప్లేన్స్ ఆఫ్ మ్యాన్స్ బీయింగ్. ఇది వెస్టర్న్ రీడర్స్కి అడ్రస్ చేసింది కాబట్టి వాళ్ళకి కర్మ అంటే ఏమిటో చెప్పింది. దేవ్చాన్, లిటరలీ ద హోమ్ ఆఫ్ ద గాడ్స్. అలాగే సమాధి, ద నేమ్ ఇన్ ఇండియా ఫర్ స్పిరిచువల్ ఎక్స్టసీ induced by mystical contemplation. Skanda, an attribute of trait of the personality. ఈ విషయాల్ని చిన్న గ్లాసరీ లాగా పెట్టి రాసిందామె, క్లారా ఎం కార్డ్ అనే ఆవిడ. సో నౌ వీఆర్ గోయింగ్ టు ది ఫస్ట్ చాప్టర్, థియాసఫీ అండ్ ద థియోసాఫికల్ సొసైటీ. ఇది ఫస్ట్ చాప్టర్, థియాసఫీ అండ్ ద థియోసాఫికల్ సొసైటీ. ద మీనింగ్ ఆఫ్ ద నేమ్, ఈ పేరు యొక్క అర్థం అనేది ఉపశీర్షిక. చాప్టర్ హెడ్డింగ్ ఏమో థియాసఫీ అండ్ ద థియోసాఫికల్ సొసైటీ, దివ్య జ్ఞానము, దివ్య జ్ఞాన సమాజము. దాంట్లో ఉపశీర్షిక ఏమిటంటే ద మీనింగ్ ఆఫ్ ద నేమ్, ఈ పేరు యొక్క వివరణ లేకపోతే అర్థము. ఎంక్వైరీ ఈజ్ ఆస్కింగ్ ఫస్ట్ క్వశ్చన్, థియాసఫీ అండ్ ఇట్స్ డాక్ట్రిన్స్ ఆర్ ఆఫన్ రిఫర్డ్ టు యాజ్ ఎ న్యూ fangled religion. Is it a religion? Theosophy and its doctrines are often referred to as a new fangled religion. Is it a religion? ఇది ఫస్ట్ క్వశ్చన్. దివ్య జ్ఞానము, దివ్య జ్ఞాన సిద్ధాంతాలు, వీటిని కోరలు, కొన్ని మృగాల కోరలు ఉంటాయి, ఆ కోరలున్న మతముగా వర్ణిస్తున్నారు. షార్ప్ టీత్ అన్నమాట, కోరలున్న మతముగా, ఫ్యాంగిల్డ్ రిలీజన్ గా వర్ణిస్తున్నారు. ఇది మతమా అని అడుగుతున్నాడు. థియాసఫీ అండ్ ఇట్స్ డాక్ట్రిన్స్ ఆర్ ఆఫన్ రిఫర్డ్ టు యాజ్ న్యూ ఫ్యాంగిల్డ్ రిలీజన్. కొత్త కోరలు వేసుకున్న మతము, కొత్త మతం ఇది అని చెబుతున్నారు. నిజమా, మతమా ఇది అని అడుగుతున్నాడు ఫస్ట్ క్వశ్చన్. దానికి ఆన్సర్ ఇస్తోంది థియాసఫిస్ట్. ఇట్ ఈస్ నాట్. థియాసఫీ ఈజ్ డివైన్ నాలెడ్జ్ ఆర్ సైన్స్. రిలీజన్ కాదు, ఇట్ ఈస్ నాట్. థియాసఫీ ఈజ్ డివైన్ నాలెడ్జ్ ఆర్ సైన్స్.
దైవీకతతో కూడిన జ్ఞానము లేక శాస్త్రము అని చెప్పింది. ఇట్ ఈస్ నాట్ థియాసఫీ ఈజ్ డివైన్ నాలెడ్జ్ ఆర్ సైన్స్. Theosophy and its doctrines are often referred to as a new-fangled religion. Is it a religion? ఈ క్వశ్చన్ మనకి సాధారణంగా చాలా మంది తెలియని వాళ్ళు అడుగుతూ ఉంటారు. ఇది ఇంకో మతమా, మా మతాన్ని వదిలిపెట్టి దీంట్లో చేరాలా, మా మతాన్ని మేము పాటించవచ్చా అని అడుగుతారు చాలామంది కొత్తగా వింటున్న వాళ్ళు. వాళ్ళకి ఆన్సర్ బాగా పనికొస్తుంది. కోర్స్ ఇక్కడ కోరలున్న మతము అని అతను వాడాడు. కోరలున్న మతం కాకపోయినా నా మతాన్ని వదిలిపెట్టి మీ మతంలో చేరాలా అని అడిగే క్వశ్చన్ నేను చాలాసార్లు, ఒక 60-70 సార్లు వినుంటా. కాబట్టి ఎందుకు ఇలాంటి ప్రాచుర్యంలోకి వచ్చిందంటే ఇది మతము థియో అని ఉంది కాబట్టి ఇదేదో క్రిస్టియానిటీతో సంబంధం ఉన్న మతము లాంటిది అని చాలామంది అపోహలో ఉన్నారు. కాబట్టి ఈ క్వశ్చన్ వేస్తున్నారు. చాలామంది సనాతన ధర్మంలో ఉండే వాళ్ళు కూడా ఏమనుకుంటున్నారంటే థియో అనుంది కాబట్టి థియాలజీ ఏమో క్రిస్టియానిటీతో సంబంధం ఉన్నదేమో అని అనుకుంటూ ఉంటారు. దానికి ఈవిడ ఏం చెప్పిందంటే ఇట్ ఈస్ నాట్ ఎ రిలిజన్, ఇట్ ఈస్ నాట్. థియాసఫీ ఈజ్ డివైన్ నాలెడ్జ్ ఆర్ సైన్స్. సో దైవీక నాలెడ్జ్ ఆర్ విజ్డమ్ ఆర్ సైన్స్, దైవీకతతో కూడిన జ్ఞానము లేక శాస్త్రము అని చెప్పింది. ఎంక్వైరర్ మళ్ళీ అడుగుతున్నారు, వాట్ ఈస్ ద రియల్ మీనింగ్ ఆఫ్ ద టర్మ్? వాట్ ఈస్ ది రియల్ మీనింగ్ ఆఫ్ ద టర్మ్? నిజంగా దీనికి ఇంకో అర్థం, డీపర్ అర్థం ఉంటే అది ఏమిటి అని అడుగుతున్నాడు. వాట్ ఈస్ ద రియల్ మీనింగ్ ఆఫ్ దిస్ టర్మ్? థియాసఫీకి అర్థం ఏమిటి? థియాసఫిస్ట్ ఇస్ ఆన్సరింగ్, డివైన్ విజ్డమ్ ఆర్ ద విజ్డమ్ ఆఫ్ ది గాడ్స్. డివైన్ విజ్డమ్ ఆర్ ద విజ్డమ్ ఆఫ్ ది గాడ్స్. ఈ గాడ్స్ చిన్న జీతో రాయబడింది, GODS, not capital G, a small g. Divine wisdom or the wisdom of the gods. Daivika gnanamu or the wisdom of the gods. Devata స్థితికి చేరిన వారి దగ్గర ఏ జ్ఞానం ఉందో ఆ జ్ఞానము. దేవతా స్థితి అంటే ప్రతి మనిషి కూడా దేవతగా అయ్యేందుకు పుట్టినవాడే, దైవీ సంపత్తుతో ఉన్నవాడే, ఆ దైవీ సంపత్తిని పెంచుకుని దేవతగా ఒక రోజుకు మారేవాడే. ఈచ్ హ్యూమన్ ఈజ్ పొటెన్షియలీ డివైన్. పొటెన్షియల్ ఉంది, తనలో సమర్థత ఉంది. ఆ సమర్థతను ఎంత బాగా వినియోగించి దైవత్వాన్ని సంపాదిస్తాడు అనేది సాధన. కాబట్టి ఇట్ ఈస్ డివైన్ విజ్డమ్ ఆర్ ద విజ్డమ్ ఆఫ్ ద గాడ్స్. ఈ గాడ్స్ చిన్న జీ అంటే ఎవరైతే మానవులందరూ దైవీతత్వం పుణికిపుచ్చుకొని మారతారో, దేవతలుగా మారతారో, ఆ దేవతల దగ్గర ఉండే జ్ఞానము అని చెబుతోంది. ద వర్డ్ థియోస్ మీన్స్ ఏ గాడ్ ఇన్ గ్రీక్. ది గాడ్ కాదు, ఏ గాడ్. ద వర్డ్ థియోస్ మీన్స్ ఏ గాడ్ ఇన్ గ్రీక్. ఇది చాలా జాగ్రత్తగా ఎందుకు పట్టుకోవాలంటే ది గాడ్ అని చెప్పేస్తే ఇంకో అర్థం వస్తుంది. థియాసఫీలో థియోస్ మీన్స్ ఏ గాడ్ ఇన్ గ్రీక్. ఈ గాడ్ కూడా చిన్న జీ. ఏ గాడ్ అని ఎప్పుడు పిలవరు, గాడ్ అంటారు అంతే. దానికి డెఫినెట్ ఆర్టికల్ ఉండదు, అంతకుముందు ప్రిపోజిషన్ ఉండదు, ఏ అనేది ఉండదు. కాబట్టి ద వర్డ్ థియోస్ మీన్స్ ఏ గాడ్ ఇన్ గ్రీక్ లాంగ్వేజ్లో ఒక దేవతని థియోస్ అని పిలుస్తారు. వన్ ఆఫ్ ద డివైన్ బీయింగ్స్. మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చింది. డివైన్ బీయింగ్స్, దైవత్వముతో ఉంటున్న ఒక ప్రాణి లేకపోతే ఒక జీవి. బీయింగ్ అంటే జీవి. సర్టన్లీ నాట్ గాడ్, ఇక్కడ మళ్ళీ పెద్ద జీవి వాడింది. సర్టన్లీ నాట్ గాడ్ ఇన్ ద సెన్స్ అటాచ్డ్ ఇన్ అవర్ డే టు ద టర్మ్. ఇది మీరు మామూలుగా వ్యవహారికంలో దేవుడు, భగవంతుడు అని GOD, G క్యాపిటల్తో రాస్తారే, ఆ గాడ్ కాదు. అది బాగా అర్థం చేసుకోవాలని చెబుతోంది. వాట్ ఈస్ ద రియల్ మీనింగ్ ఆఫ్ ద టర్మ్? సరైన అర్థం ఏమిటి దీనికి అంటే డివైన్ విజ్డమ్ ఆర్ ద విజ్డమ్ ఆఫ్ ది గాడ్స్. డివైన్ విజ్డమ్, దైవీక జ్ఞానము, ఆర్ ద విజ్డమ్ ఆఫ్ ద గాడ్స్. ఈ జ్ఞానం ఎవరిది అంటే దేవతలది. ఎవరు దేవతలయ్యారు? మానవులందరూ కూడా వారి సాధనతో దేవతలయ్యారు.
The word theos means God in Greek. Theos అనే మాటకి గ్రీకు భాషలో ఏ గాడ్ ఒక దేవత అని అర్థము. వన్ ఆఫ్ ద డివైన్ బీయింగ్స్, ఎవరైతే దైవత్వం సంతరించుకుని ఉన్నారో వారిని రెఫర్ చేస్తూ అనే మాట. సర్టన్లీ నాట్ గాడ్ ఇన్ ద సేమ్ అటాచ్డ్ ఇన్ ద సెన్స్ అటాచ్డ్ ఇన్ అవర్ డైలీ డే టు ద టర్మ్. మామూలుగా మనం అర్థం చేసుకునే భగవంతుడు అని దేనిని క్యాపిటల్ జీతో అంటామో ఆ భగవంతుడు గురించి మనం థియోస్ లో మాట్లాడటం లేదు. Therefore, it is not wisdom of God. Therefore, it is not wisdom of God as translated by some, but divine wisdom. ఇది పట్టుకోవాలి బాగా. విజ్డమ్ ఆఫ్ గాడ్ అని మనం ట్రాన్స్లేట్ చేయడానికి వీలు లేదు. ఎందుకంటే ఈ గాడ్ ఏదైతే మనం సామాన్య భాషలో దేవుడు భగవంతుడు అంటున్నామో అతని జ్ఞానము కాదు. విజ్డమ్ ఆఫ్ గాడ్ అంటే ఈ క్యాపిటల్ జీ అతనికి ఉన్న జ్ఞానం గురించి మనం మాట్లాడటం లేదు అని చెబుతోంది. యాజ్ ట్రాన్స్లేటెడ్ బై సమ్ రాంగ్లీ, బట్ డివైన్ విజ్డమ్ సచ్ యాజ్ దట్ పొసెస్డ్ బై ది గాడ్స్. దేర్ ఫోర్ ఇట్ ఈస్ నాట్ విజ్డమ్ ఆఫ్ గాడ్. గాడ్ ఇక్కడ ఈ గాడ్ విజ్డమ్ ఆఫ్ గాడ్ అంటున్నప్పుడు ఈ గాడ్కి జీ క్యాపిటల్ అంటే భగవంతుడు కాబట్టి విజ్డమ్ ఆఫ్ భగవంతుడు కాదు యాజ్ ట్రాన్స్లేటెడ్ బై సమ్, బట్ డివైన్ విజ్డమ్ సచ్ యాజ్ దట్ పొసెస్డ్ బై ది గాడ్స్. సో మామూలు దేవతా స్వరూపులుగా ఉన్న వాళ్ళ దగ్గర ఉన్న జ్ఞానము దాని గురించి మనం థియాసఫీ అంటున్నాము. విజ్డమ్ సచ్ యాజ్ దట్ పొసెస్డ్ బై ది గాడ్స్. ద టర్మ్ ఈజ్ మెనీ 1000 years old. ఈ మాట దాదాపు 1000 సంవత్సరాల కిందది కూడాను థియాసఫీ అనే మాట. సో దీంట్లో చాలా ఇంపార్టెంట్ విషయాలు పొందుపరచబడి ఉన్నాయి ఈ క్వశ్చన్లో. వాట్ ఈస్ ద రియల్ మీనింగ్ ఆఫ్ ద టర్మ్ థియాసఫీ అంటే సరి అయిన అర్థం ఏమిటి అనే మాటకి డివైన్ విజ్డమ్ అని ఆన్సర్ ఇచ్చింది ముందర. డివైన్ విజ్డమ్ దైవీకతతో కూడిన జ్ఞానము అని చెప్పి వెంటనే ఆర్ ద విజ్డమ్ ఆఫ్ ది గాడ్స్. విజ్డమ్ ఆఫ్ ది గాడ్స్ అని చెప్తున్నప్పుడు ఇక్కడ గాడ్స్ అనేది చిన్న జీతో రాసింది. GODS, G ఈ స్మాల్ లెటర్, నాట్ ది బిగ్ లెటర్ క్యాపిటల్ లెటర్. ఈ గాడ్స్ అనేవాళ్ళు ఎవరు? మానవులుగా పుట్టిన వాళ్ళు, దైవీక సంపత్తితో ఉన్నవాళ్ళు, దైవీకతను సంతరించుకుని సాధనతో దేవతలైన వాళ్ళు, వాళ్ళ దగ్గర ఉన్న జ్ఞానము విజ్డమ్ ఆఫ్ ది గాడ్స్. ద వర్డ్ థియోస్ మీన్స్ ఏ గాడ్ ఇన్ గ్రీక్. గ్రీక్ భాషలో థియోస్ అంటే ఒక దేవత, వన్ ఆఫ్ ద డివైన్ బీయింగ్స్, దైవత్వం సంతరించుకున్న ఒక ప్రాణి. సర్టన్లీ నాట్ గాడ్, సర్టన్లీ నాట్ భగవంతుడు అని అర్థమయ్యేమి మామూలు పరిభాషలో ఉండే భగవంతుడు కాదు. దేర్ ఫోర్ ఇట్ ఈస్ నాట్ విజ్డమ్ ఆఫ్ గాడ్. కాబట్టి అది విజ్డమ్ ఆఫ్ గాడ్ కాదు, భగవంతుడి జ్ఞానము కాదు. భగవతత్వాన్ని చాలా పవిత్రంగా చెప్పాలి, భగవంతుడు చాలా పవిత్రంగా చెప్పాలి. మానవుడు ఎవరైతే భగవంతుడుగా అవుతారో, భగవంతుడి తత్వాన్ని భగవంతుడి సంపత్తుతో ఉంటారో, దైవీక సంపత్తుతో ఉంటారో వాళ్ళని ఏ గాడ్ అంటున్నాం. కాబట్టి అది మనం అర్థం చేసుకోవాల్సింది. భగవంతుడు, భగవతత్వము అనేది చాలా పవిత్రమైనది. కాబట్టి చాలా మంది విజ్డమ్ ఆఫ్ గాడ్ యాజ్ ట్రాన్స్లేటెడ్ బై సమ్ ఈజ్ రాంగ్ అని చెబుతోంది. దేర్ఫోర్ ఇట్ ఈస్ నాట్ విజ్డమ్ ఆఫ్ గాడ్ యాజ్ ట్రాన్స్లేటెడ్ బై సమ్, బట్ డివైన్ విజ్డమ్ సచ్ యాజ్ దట్ పొసెస్డ్ బై ద గాడ్స్. కాబట్టి ఇది చాలా జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలని చెబుతోంది. బట్ డివైన్ విజ్డమ్ సచ్ యాజ్ దట్ పొసెస్డ్ బై ది గాడ్స్. ద టర్మ్ ఈజ్ మెనీ 1000 years old. 1000 సంవత్సరాలు కన్నా ప్రాచీనమైనది ఈ మాట. ఎంక్వైరీ ఈజ్ ఆస్కింగ్ వాట్ ఈస్ ది ఆరిజిన్ ఆఫ్ ద నేమ్. వాట్ ఈస్ ది ఆరిజిన్ ఆఫ్ ద నేమ్? ఎక్కడి నుంచి పుట్టింది ఈ పదం? వాట్ ఈస్ ది ఆరిజిన్ ఆఫ్ దిస్ నేమ్? Theosophist is saying it comes to us from the Alexandrian philosophers called lovers of truth. ఈ మాట అలెగ్జాండ్రియన్ ఫిలాసఫర్స్, అలెగ్జాండ్రియాకు చెందిన తత్వవేత్తల దగ్గర నుంచి వస్తోంది. వాళ్ళు సత్యాన్ని ప్రేమించేవారు అని. ఇట్ కమ్స్ టు అస్ ఫ్రమ్ ది అలెగ్జాండ్రియన్ ఫిలాసఫర్స్ కాల్డ్ లవర్స్ ఆఫ్ ట్రూత్. వారు సత్యాన్ని ప్రేమించేవాళ్ళు. వారు అలెగ్జాండ్రియన్ ఫిలాసఫర్స్, అలెగ్జాండ్రియాకు చెందిన
తత్వవేత్తలు. The name theosophy dates from the 3rd century of our era. మనం ఇప్పుడు 20వ సెంచరీలో ఉన్నాం అనుకుంటే ఈ థియాసఫీ అనే మాట 3వ సెంచరీ నుంచి కూడా మన కాలంలో వినబడుతోంది. దిస్ టర్మ్ థియాసఫీ dates from the 3rd century of our era. Our era starts, say, for example, from 1st century, 2nd century, 3rd century. ఇప్పుడు 20వ శతాబ్దంలో ఉన్నాం. ఈ 3వ శతాబ్దంలోనే ఈ మాట ఉన్నది. థియాసఫీ dates from the 3rd century of our era and began with Ammonius Saccas and his disciples. ఇది Ammonius Saccas అనే అలెగ్జాండ్రియన్ ఫిలాసఫర్ థియాసఫీస్ ద్వారా ప్రాచుర్యంలోకి వచ్చింది. అతని శిష్యుల ద్వారా ప్రాచుర్యంలోకి వచ్చింది. Who started the eclectical theosophical system? పరిశీలనాత్మక దివ్యజ్ఞాన విధానము అని ఆయన మొదలెట్టాట. అమ్మోనియస్ సాకస్ అనే అతను పరిశీలనాత్మక దివ్యజ్ఞాన విధానము అనేది ఆయన మొదలుపెట్టాడు అని. కాబట్టి ఎక్కడి నుంచి ఆరిజిన్? వాట్ ఈస్ ది ఆరిజిన్ ఆఫ్ దిస్ నేమ్ థియాసఫీ? ఇట్ కమ్స్ టు అస్ ఫ్రమ్ ది అలెగ్జాండ్రియన్ ఫిలాసఫర్స్ కాల్డ్ లవర్స్ ఆఫ్ ట్రూత్. అలెగ్జాండ్రియన్ ఫిలాసఫర్స్ తత్వవేత్తలు, వాళ్ళని సత్యాన్ని ప్రేమించేవారని కూడా పిలుస్తారు. ది నేమ్ థియాసఫీ డేట్స్ ఫ్రమ్ ది 3rd century of our era. మన కాలంలో 3వ శతాబ్దం నుంచి ఈ మాట వినబడుతోంది, లేకపోతే అప్పటి నుంచి ఉంది. అండ్ బిగాన్ విత్ అమ్మోనియస్ సాకాస్. సో అమ్మోనియస్ సాకాస్ అనే వారితో ఈ మాట మొదలైంది. అంటే అమ్మోనియస్ సాకాస్ మస్ట్ బి a person of 3rd century and his disciples. అతని డిసైపుల్స్. ఇప్పుడు మనము గాడ్ అని గాడ్ అని చెప్పాం. ఒక ఆయన మెసేజ్ పెట్టారు, గాడ్ అని నిర్వచించండి. ఎవరన్నా నిర్వచించగలరా? భగవతత్వాన్ని ఇది అని చెప్పగలరా? అతడు అని చెప్పగలరా? ఆమె అని చెప్పగలరా? ఇది అని చెప్పగలరా? ఆ తత్వాన్ని ఎలా నిర్వచించడం? వి నో ఇట్స్ దేర్, ద పవర్ ఈస్ దేర్. దాన్ని ఎట్లా చెప్పడం? అయితే విడదీసి చెప్పింది. ఆ భగవతత్వాన్ని ఏదైతే అంతటికీ మూల కారణం పై ఉన్నదో దాన్ని, ఆ జ్ఞానాన్ని మనం థియాసఫీ అంటలేదు. దాంట్లో ఇంకా చాలా ఉన్నాయి. ఎవరైతే మానవులు దైవిక స్థితిని చేరారో వారి దగ్గర ఉన్న జ్ఞానము, వారు సంపాదించిన జ్ఞానము, దానిని థియాసఫీ అంటున్నాము అని చెప్పింది. కాబట్టి ఈ భగవతత్వము, నేనే భగవంతుడు అని చెప్పే అద్వైత సిద్ధాంతము, నీలో భగవదంశ ఉన్నది అని తెలుసుకో అని చెప్పింది. అది భగవదంశ. అహం బ్రహ్మాస్మి అంటే పరబ్రహ్మ బయట ఉన్నాడు, పరబ్రహ్మ ఎక్కడో అంతటా ఉన్నాడు, ఆమ్ని ప్రెసెంట్ గా ఉన్నాడు, నీలో కూడా ఉన్నాడు. కాబట్టి నువ్వు కనుక్కుంటే నువ్వు కూడా భగవంతుడితో పాటు భగవంతత్వాన్ని ఎరిగిన వాడు అవుతావు, నీలో ఉన్న భగవతత్వాన్ని ఎరిగిన వాడు అవుతావు. కాబట్టి డెఫినేషన్ ఎక్కడ లేదు. భగవంతుడు అంటే ఈ మాటలలో చెప్తే భగవంతుడికి డెఫినేషన్ ఉంది అని ఎక్కడా లేదు. అయితే ప్రతి వాళ్ళు ప్రయత్నిస్తూ ఉంటారు. ప్రతి సిద్ధాంతకర్త దాన్ని చెప్పే ప్రయత్నం చేశారు. బట్ దాన్ని ఇదమిత్తంగా ఒక పర్టికులర్ రూపంలో బిగించడమో లేకపోతే ఒక డిస్క్రిప్షన్లో బిగించడమో కుదరని పని అని సీక్రెట్ డాక్ట్రిన్లో మేడం బ్లావెట్స్కీ చెబుతుంది. ఎప్పుడైతే దాన్ని ఒక రూపంలో బిగించామో, ఒక మాటలతో బిగించామో, దాని యొక్క పవిత్రతను అది కోల్పోతుంది, దాని అర్థాన్ని అది కోల్పోతుంది అని చెబుతుంది. అందుకే మాండూక్య ఉపనిషత్తుని ఆవిడ మాటి మాటికి కోట్ చేస్తుంది సీక్రెట్ డాక్ట్రిన్లో. అది మనం ఇదివరకు కూడా అనుకున్నాం. అవాచ్యము, అగ్రాహ్యము, అచింత్యము అనే మాటలు. కాబట్టి మనం డిస్క్రైబ్ చేయలేము. we cannot describe. సరే, we'll go again back to the subject. Theosophy dates from the 3rd century of our era and began with Ammonius Saccas and his disciples, who started the eclectical theosophical system. పరిశీలనాత్మక దివ్యజ్ఞాన విధానము అనేది వారు మొదలెట్టారు. అమ్మోనియస్ సాకాస్ అండ్ హిస్ డిసైపుల్స్. వీరు అలెగ్జాండ్రియన్స్ ఫిలాసఫర్స్ లో 3వ సెంచరీలో ఉన్నవాళ్ళు. సరే, ఎంక్వైరీ ఇస్ నౌ ఆస్కింగ్, వాట్ వాస్ ది ఆబ్జెక్ట్ ఆఫ్ దిస్ సిస్టమ్? ఎకలెక్టికల్ థియోసాఫికల్ సిస్టమ్ యొక్క ఆబ్జెక్ట్ ఏమిటి, దాని ప్రధాన ఉద్దేశం ఏమిటి అని అడుగుతున్నాడు. వాట్ వాస్ ది ఆబ్జెక్ట్ ఆఫ్ దిస్ సిస్టమ్? దిస్ సిస్టమ్ మీన్స్ ఎకలెక్టికల్ థియోసాఫికల్ సిస్టమ్ యొక్క ఉద్దేశం ఏమి? థియోసఫిస్ట్ ఇస్ ఆన్సరింగ్, ఫస్ట్ ఆఫ్ ఆల్, టు ఇన్కల్కేట్ certain moral truths, great moral truths
upon its disciples and all those who are lovers of the truth. First of all, to inculcate certain great moral truths upon its disciples and all those who are lovers of the truth. Hence, also the motto adopted by the Theosophical Society, there is no religion higher than truth. Sare, rendu kalipindi. First of all, to inculcate certain great moral truths upon its disciples. Ammonia Saccas ki disciples gurinchi cheppindi, eclectical theosophical system gurinchi maatladindi. First of all, to inculcate certain great moral truths upon its disciples and all those who are lovers of truth. ఈ lovers of truth అని ఎవరికి పేరుంది? అలెగ్జాండ్రియన్ ఫిలాసఫర్స్ పేరుంది. కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ శిష్యులలో మోరల్ సత్యాలు, నీతివంతమైన సత్యముల పట్ల వారికి అవగాహన కల్పించారు, వారికి పూర్తి అవగాహన కల్పించారు, వాటి ఆ విషయాల్ని వారికి ప్రజెంట్ చేశారు. ఇన్కల్కేట్ చేశారంటే యాక్చువల్గా పెంపొందించారు అని. ఫస్ట్ ఆఫ్ ఆల్, టు ఇన్కల్కేట్ సర్టన్ గ్రేట్ మోరల్ ట్రూత్స్ అపాన్ ఇట్స్ డిసైపుల్స్ అండ్ ఆల్ దోస్ హూ ఆర్ లవర్స్ ఆఫ్ ద ట్రూత్, లవర్స్ ఆఫ్ ది ట్రూత్. వాళ్ళని అలెగ్జాండ్రియన్ వాళ్ళని అలా పిలిచారు. కాబట్టి అక్కడ దాకా అది. ఇక్కడ మన సొసైటీ గురించి మాట్లాడుతూ, హెన్స్ ఆల్సో ది మోటో అడాప్టెడ్ బై ద థియోసాఫికల్ సొసైటీ. మేము థియోసాఫికల్ సొసైటీలో కూడా వాళ్ళు లవర్స్ ఆఫ్ ద ట్రూత్ అని అంటున్నారు కదా, అలా మేము కూడా హెన్స్ ఆల్సో ద మోటో అడాప్టెడ్ బై ద థియోసాఫికల్ సొసైటీ, దెర్ ఇస్ నో రిలీజన్ హైయర్ దెన్ ట్రూత్. సత్యాన్ని మించిన మతము లేదు అనే ఒక మాటో మేము కూడా పెట్టుకున్నాము, మాటోగా, ఒక ధ్యేయంగా, ఒక మిషన్ స్టేట్మెంట్గా పెట్టుకున్నాము అని చెప్తాం. ది చీఫ్ ఎయిమ్ ఆఫ్ ద ఫౌండర్స్ ఆఫ్ ఎకలెక్టికల్ థియోసాఫికల్ స్కూల్, ఇప్పుడు మళ్ళీ ఎకలెక్టికల్ థియోసాఫికల్ స్కూల్ దగ్గరికి వెళ్ళింది. The chief aim of the founders of the eclectical theosophical school was one of the three objects of its modern successor, the Theosophical Society, namely to reconcile all religions, sects, and nations under a common system of ethics based on eternal verities. ముఖ్యోద్దేశం ఏమిటి? ఈ ఎకలెక్టికల్ థియోసాఫికల్ స్కూల్ యొక్క, దాని ఫౌండర్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే, మన దివ్యజ్ఞాన సమాజం ఇప్పుడు ఈ శతాబ్దంలో ఉన్న 19th శతాబ్దంలో ఉన్న దివ్యజ్ఞాన సమాజం యొక్క ఈ ఎకలెక్టికల్ థియాసఫీని తర్వాత తనదిగా చేసుకుని ముందర సక్సెసర్గా ఉన్నది, తర్వాత దాన్ని కొనసాగించినది థియోసాఫికల్ సొసైటీ యొక్క ఒక ఆబ్జెక్ట్ దాంట్లో ఉంది. వన్ ఆఫ్ ద 3 ఆబ్జెక్ట్స్లో ఒక ఆబ్జెక్టు ఎకలెక్టికల్ థియాసఫీలో పొందుపరచబడింది. ఏమిటది? Theosophical Society, namely to reconcile all religions, sects and nations. తెగలు, మతములు, దేశములు, వీటినన్నిటినీ కామన్ సిస్టమ్ ఆఫ్ ఎథిక్స్ బేస్డ్ ఆన్ ఎటర్నల్ వెరిటీస్, శాశ్వతమైన సత్యములను ఆధారం చేసుకొని ఒక రకమైన నీతివంతమైన సూత్రాలని ఏర్పాటు చేసి ఈ మతములో ఉండే తెగలని, దేశాలని కామన్గా ఒక ప్లాట్ఫామ్ మీదకి చేర్చాలి అనేది దాని ముఖ్య ఉద్దేశము, ఎకలెక్టికల్ థియాసఫీ యొక్క ముఖ్య ఉద్దేశము. వాట్ వాస్ ది ఆబ్జెక్ట్ ఆఫ్ దిస్ సిస్టమ్? ఫస్ట్ ఆఫ్ ఆల్, టు ఇన్కల్కేట్ సర్టన్ గ్రేట్ మారల్ ట్రూత్స్ అపాన్ ఇట్స్ డిసైపుల్స్. ఎవరైతే శిష్యులు ఉన్నారో అమ్మోనియా సాకాస్కి, ఆ శిష్యులలో నీతివంతమైన సత్యములను ప్రవేశపెట్టడం, అవి పెంపొందించడం, అది ప్రధానంగా వాళ్ళు చేసిన పని. అండ్ ఆల్ దోస్ హూ ఆర్ లవర్స్ ఆఫ్ ట్రూత్, వాళ్ళందరూ సత్యంని ప్రేమించేవారు. అలాగే మేము కూడా హెన్స్ ఆల్సో ద మోటో అడాప్టెడ్ బై ద థియోసాఫికల్ సొసైటీ, మా దివ్యజ్ఞాన సమాజంలో కూడా ఇదే సూత్రాన్ని, సత్యాన్ని ఆధారం చేసుకొని దెర్ ఈస్ నో రిలీజన్ హైయర్ దాన్ ట్రూత్ అనేది మేము పెట్టుకున్నాము, మోటోగా పెట్టుకున్నాము, చీఫ్ ఎయిమ్గా పెట్టుకున్నాము. సరే, ది చీఫ్ ఎయిమ్ ఆఫ్ ద ఫౌండర్స్ ఆఫ్ ద ఎకలెక్టికల్ థియోసాఫికల్ స్కూల్, పరిశీలనాత్మక దివ్యజ్ఞాన స్కూల్ యొక్క ఫౌండర్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, దివ్యజ్ఞాన సమాజం, ఇప్పుడు నవీనంగా ఉన్న దివ్యజ్ఞాన సమాజం యొక్క ఒక సిద్ధాంతము వారి ముఖ్య ఎయిమ్గా ఉండింది. ఏమిటది? థియోసాఫికల్ సొసైటీలో ఉన్న రెండవ సూత్రం ఏదైతే ఉందో, ద థియోసాఫికల్ సొసైటీ, నేమ్లీ టు రికన్సైల్ ఆల్ రిలీజన్స్, the 3 objects of its modern successor, the Theosophical Society, namely to reconcile all religions, sects and nations under a common system of ethics based on eternal verities. So to make
కంపారిటివ్ స్టడీ ఆఫ్ రిలీజన్, కంపారిటివ్ స్టడీ ఆఫ్ రిలీజన్, ఫిలాసఫీ అండ్ సైన్స్ అనే రెండవ ఉద్దేశం ఏదైతే ఉందో అది వారి ముఖ్యోద్దేశముగా ఉండినది అని చెబుతోంది. ఎకలెక్టికల్ థియాసఫీ వాళ్ళది, పరిశీలనాత్మక దివ్యజ్ఞాన స్కూల్ది, ఆ సంస్థది. దాని పని ఇంకా పని ఏమిటంటే రికన్సైల్ ఆల్ రిలీజన్స్, సెక్ట్స్ అండ్ నేషన్స్ అండర్ ది కామన్ సిస్టమ్ ఆఫ్ ఎథిక్స్ బేస్డ్ ఆన్ ఎటర్నల్ వెరిటీస్. శాశ్వత సత్యాలను ఆధారం చేసుకుని ఈ సిస్టమ్ ఎథిక్స్ లో ఒక పద్ధతిని, నీతివంతమైన విధానంలో ఒక పద్ధతిని ఏర్పాటు చేసి అన్ని దేశాలని, అన్ని మతములని, అన్ని మత తెగలని ఒకటిగా ఒక ప్లాట్ఫామ్ మీదకి చేర్చే విధానం అది. నెక్స్ట్ క్వశ్చన్ ఎంక్వైరర్ ఇస్ ఆస్కింగ్, what have you to show that this is not an impossible dream? What have you to show that this is not an impossible dream and that all the world's religions are based on the one and the same truth? What have you to show that this is not an impossible dream and that all the world's religions are based upon one and the same truth? ఎలా మీరు ప్రూవ్ చేయగలరు ఇది ఒక ఇంపాసిబుల్ డ్రీమ్గా లేదా, మీరు సత్యంలోకి తీసుకురాలేని ఒక కలలాగా మిగిలిపోవటం లేదా, ప్రపంచంలో ఉన్న మతాలన్నీ కూడా ఒకటే సత్యం మీద ఆధారపడి ఉన్నాయని చెప్పడం మీరు నిజాల్లోకి, నిజ పరిస్థితుల్లోకి తీసుకురాలేని ఒక కలలాగా మీకు అనిపించట్లేదా అని అడుగుతున్నాడు. మీ దగ్గర ఏమన్నా ప్రూఫ్ ఉందా? వాట్ హ్యావ్ యూ టు షో? ఏమైనా ప్రూఫ్ ఉందా ఇది కుదురుతుంది అని? థియాసఫిస్ట్ ఇస్ ఆన్సరింగ్, దేర్ కంపారిటివ్ స్టడీ అండ్ అనాలిసిస్. దేర్ కంపారిటివ్ స్టడీ అండ్ అనాలిసిస్. సో ఎప్పుడైతే ఒకదాంతో ఒకటి పోల్చి అధ్యయనం చేస్తామో వీటన్నిటిలోనూ ఒకటే సూత్రం ఉంది, ఒకటే సత్యం ఉన్నది అనే విషయం తెలుస్తుంది అని చెబుతోంది. దేర్ కంపారిటివ్ స్టడీ అండ్ అనాలిసిస్. సో వీటిని అన్నిటినీ పోల్చి చూసినప్పుడు, తులనాత్మకముగా పోల్చి చూడుట అని రాస్తున్నారు మన దీంట్లో, మన ఆబ్జెక్ట్స్లో. టు ఎంకరేజ్ కంపారిటివ్ స్టడీ ఆఫ్ రిలీజన్ అండ్ ఫిలాసఫీ. ఈ మూడింటిని సమన్వయపరచడం, యాక్చువల్గా సమన్వయపరిచి ఈ మూడు భాగాలు కూడా నాలెడ్జ్లో భాగాలు. సీక్రెట్ డాక్టర్లో చెబుతుంది, నాలెడ్జ్ అంతా 3 భాగాలుగా విభజింపబడింది. అదేమిటి అంటే మతము, శాస్త్రము, తత్వము. ఒకదాంతో ఒకటి ఫైట్ చేసుకోవడానికి అవి అలా విభజింపబడలేదు, ఒకదానికి ఒకటి సప్లిమెంట్ చేసుకోవడానికి విభజింపబడింది. కాబట్టి ఏది చదువుకున్నా రెండో దాని దగ్గరికి వెళ్ళచ్చు, 2 చదువుకున్నా 3వ దాని దగ్గరికి వెళ్ళచ్చు. కాబట్టి సమన్వయం చేయడమే మనం చేయాల్సిన పని అని చెబుతోంది. దానికి అనుగుణంగా 2వ ఆబ్జెక్ట్ మనది ఏర్పాటు చేయబడింది. కాబట్టి ఎలా మీరు ప్రూవ్ చేస్తారు? ఇది ఇంపాసిబుల్ డ్రీమ్ లాగా ఉందే, మీరు ఈ కళని నెరవేర్చలేరే అని అడిగితే చాలా సింపుల్గా ఒక లైన్లో చెప్పేసింది. ఈ సత్యాన్ని మీరు చూపించగలరా, ఏదన్నా ప్రూఫ్ ఉందా అంటే ప్రూఫ్ వస్తుందా ఎట్లాగా? దేర్ కంపారిటివ్ స్టడీ అండ్ అనాలిసిస్. ఎప్పుడైతే ఈ విషయాలని, ఈ మతాలని కంపేర్ చేసి ఒకదాంతో ఒకటి పోల్చి చూసి అధ్యయనం చేసినప్పుడు తెలుస్తుంది అని చెబుతాను. కాబట్టి ప్రతి దాంట్లో మూల సూత్రము ఒకటే, మూల సత్యం ఒకటే. డిఫరెంట్ ఎపోక్స్ ఆఫ్ టైంలో, కాలంలో డిఫరెంట్ ఎపోక్స్ ఆఫ్ టైంలో ఒక్కొక్కసారి ఒక మతం బయటకు వచ్చింది. కాబట్టి దాని మూలం అయితే ఒకటే. ఇది ప్రతిపాదిస్తున్న విషయం. ఎంక్వైరీ ఇస్ ఆస్కింగ్, ఇన్ ది డేస్ ఆఫ్ అమ్మోనియస్ there were several great ancient religions and the sects in Egypt and Palestine alone were numerous. How could he reconcile them? Ammonius Saccas first name matuku vaadabadindi ee question lo. In the days of Ammonius there were several great ancient religions and the sects in Egypt and Palestine alone were numerous. How could he reconcile them? అమ్మోనియస్ సాకస్ రోజుల్లో చాలా చాలా గొప్ప మతాలు ఉన్నాయి, ఏన్షియంట్ రిలీజన్స్ ఉన్నాయి, అనాదిగా ఆచరిస్తున్న మతాలు ఉన్నాయి. అలాగే మతంలో తెగలు కూడా ఉన్నాయి. ఈజిప్టు, పాలెస్టీనియా అనే ఈ దేశాలలోనే బోల్డ్ అన్ని శాఖలు ఉన్నాయి, మతాల శాఖలు.
ఎట్లా వీటిని సమన్వయపరచగలిగాడు అమ్మోనియస్ అని అడుగుతున్నాడు. Theosophist is answering, by doing that which we again try to do now. By doing that which we again try to do now. ఏమిటి, మనం ఏదైతే ఇప్పుడు ట్రై చేస్తున్నామో, ఇప్పుడు ఏదైతే ప్రయత్నిస్తున్నామో దానినే చేయబట్టి అని చెబుతోంది. బై డూయింగ్ దాట్ విచ్ వి అగైన్ ట్రై టు డూ నౌ. ఇప్పుడు మనం ఏదైతే ఆ పద్ధతిని స్వీకరించామో అదే పద్ధతిని అప్పుడు కూడా అతను చేయబట్టి ఈ సమన్వయాన్ని తెచ్చే ప్రయత్నం చేశాడు. We can show the line of descent of every Christian religion as of every, even the smallest sect. We can show the line of descent of every Christian religion as of every, even the smallest sect. Sect అంటే తెగ, SECT. క్రిస్టియన్ మతములో ఎలా ఒక్కొక్క తెగ మతం కూడా ఎలా ప్రాచుర్యంలోకి వచ్చింది, ఎలా ఆ మతము మొదలుపెట్టిన దగ్గర నుంచి కిందికి దిగుతూ ఎలా ప్రాచుర్యంలోకి వచ్చింది. డీసెంట్ అంటే కిందికి దిగడం, ఎలా దిగింది. వీ కెన్ షో ద లైన్ ఆఫ్ డీసెంట్ అంటే దేన్ని ఆధారం చేసుకొని కిందికి వస్తూ వస్తూ ఎలా మారింది, ఎలా తెగలుగా విడిపోయింది అనేది మనం చెప్పగలము అని చెబుతోంది. ద లేటర్ ఆర్ ద మైనర్ ట్విగ్స్ ఆర్ షూట్స్ గ్రోన్ ఆన్ ద లార్జర్ బ్రాంచెస్. ఈ తెగలు అనేవి, సెక్ట్స్ అనేవి, ద లేటర్ ఆర్ ది మైనర్ ట్విగ్స్ ఆర్ షూట్స్ గ్రోన్ ఆన్ ద లార్జర్ బ్రాంచెస్. సో పెద్ద పెద్ద కొమ్మల లోంచి, కొమ్మలు ఉన్నాయి, కొమ్మలను ఆధారంగా చేసుకుని బయటకు వచ్చిన బయటకు షూట్ చేసినవంటే చిన్న చిన్న కొమ్మలు, లేకపోతే చిన్న చిన్న ఏముంటుందని అరటి పిలకలు అంటాం, అలాగా ట్విగ్స్ అండ్ షూట్స్. ద లేటర్ ఆర్ ద మైనర్ ట్విగ్స్ ఆర్ షూట్స్. పిలక అంటే షూట్, కింద నుంచి వచ్చేది ఇంకో పిలక, అరటి పిలక. అలాగే ట్విగ్స్ అంటే భాగాలు, ఒక బ్రాంచెస్ యొక్క, లార్జర్ బ్రాంచెస్ యొక్క భాగాలు, పిలకలు ఈ సెక్ట్స్ అనేవి అని చెబుతోంది. ది బ్రాంచెస్ స్ప్రింగింగ్ ఫ్రమ్ ద సేమ్ ట్రంక్. ఈ బ్రాంచెస్ అన్ని ఎక్కడివి, ఒకటే వృక్షానివి, ఒక వృక్షానికి బ్రాంచెస్ ఉన్నాయి. ఆ బ్రాంచెస్ లో చిన్న చిన్న కొమ్మలుగా విడిపోయినవి ఈ చిన్న చిన్న సెక్ట్స్ అనేవి, తెగలుగా మారినవి. ఒక కొమ్మకుండే ట్విగ్స్ లాంటివి, దానికి ఉండే చిన్న చిన్న కొమ్మలు లాంటివి. కాబట్టి ఇవి పెద్ద కొమ్మ, బ్రాంచ్, దానికి ఉండే అనుబంధంగా ఉండే చిన్న చిన్న కొమ్మలు. పెద్ద ట్రీకి ఉండే పెద్ద కొమ్మలు, పెద్ద కొమ్మలకు ఉండే చిన్న చిన్న కొమ్మలు లేక పీలికలు, ఆ పిలకలు అట్లాంటివి. అవన్నీ కూడా ఈ సెక్ట్స్, ఈ తెగలు. ద లేటర్ ఆర్ ది మైనర్ ట్విగ్స్ ఆర్ షూట్స్ గ్రోన్ ఆన్ ద లార్జర్ బ్రాంచెస్, బట్ షూట్స్ అండ్ బ్రాంచెస్ స్ప్రింగ్ ఫ్రమ్ ద సేమ్ ట్రంక్. ఒకటే ట్రంక్, ఒకటే మూలం, చెట్టు ఒకటే, చెట్టులోంచి ఇవన్నీ బయటకు వచ్చాయని చెబుతున్నాడు. ది విజ్డమ్ రిలిజన్. ఏమిటా ట్రంకు? ఆ ట్రంక్ ఏమిటి అంటే విజ్డమ్ రిలిజన్. అది మూలం. జ్ఞానముతో కూడిన మతము, జ్ఞానమతము, లేకపోతే జ్ఞానముతో కూడిన మతము. విజ్డమ్ హైఫన్ రిలిజన్ అని ఉంది. విజ్డమ్ హైఫన్ రిలిజన్, జ్ఞానము మతము, ఇవే ట్రంక్. ఈ మూలంలోంచి కొమ్మలు, ఆ కొమ్మలకి మళ్ళీ అనుబంధంగా వేర్పాటుగా కనిపిస్తున్న తెగలు. To prove this was the aim of Ammonius. To prove this was the aim of Ammonius, who endeavored to induce Gentiles and Christians, Jews and idolaters to lay aside their contentions and strifes, remembering only that they were all in possession of the same truth under various vestments and were all the children of a common mother. This is the aim of theosophy likewise. అమ్మోనియస్ సాకస్ ఏం చేశాడంటే ప్రయత్నం చేశాడు. జెంటైల్స్ అనే ఒక తెగ, క్రిస్టియన్స్ అనే ఒక మతము, జూస్ అనే ఒక దాంట్లో అంతకుముందు క్రిస్టియన్స్ కన్నా ముందు ఉన్నాయి ఒక తెగ, ఐడోలేటర్స్ అదొక తెగ. వీళ్ళందరూ ఈ తెగలుగా ఏర్పడిన వాళ్ళందరూ టు ప్రూవ్ దిస్ వాజ్ ద ఎయిమ్ ఆఫ్ అమ్మోనియస్. వీళ్ళందరికీ ప్రూవ్ చేయదలుచుకున్నాడు. ఏమిటని? టు లే అసైడ్ దేర్ కంటెన్షన్స్ అండ్ స్ట్రైఫ్స్. వాళ్ళ వ్యక్తీకరణం, ఏవైతే భావాలు వ్యక్తీకరిస్తున్నారో
ఒకరితో ఒకళ్ళు పోల్చుకోకుండా పోలిక లేని వ్యక్తీకరణలు ఏమన్నా చేస్తున్నారో అవి వాళ్ళలో ఉండే స్పర్ధలు, నాది గొప్ప అంటే నాది గొప్ప అనే స్పర్ధ, ఈ స్పర్ధలు ఇవన్నీ రిమెంబరింగ్ ఓన్లీ దట్ దే వర్ ఆల్ ఇన్ పొసెషన్ ఆఫ్ ద సేమ్ ట్రూత్. వీటికన్నిట్లో ఆధారంగా వీటన్నిటిలో ఏకత్వంలో కనిపించేది ఒకటే సత్యము. ఈ అన్నిట్లో కూడా ఇన్ని తెగల్లోనూ కనిపించేది ఒకటే సత్యం. కాబట్టి అది మీరు గుర్తుపెట్టుకోండి. మీరు స్పర్ధల్లోకి వెళ్ళకండి, ఒకళ్ళనొకళ్ళు మీ వ్యక్తీకరణల ద్వారా పోట్లాడుకోకండి అని చెప్పాట అమోనియస్ హూ ఎండెవర్డ్ టు ఇండ్యూస్ అంటే వాళ్ళని ప్రోత్సహించాడు, వాళ్ళు కలిసి ఒక తాటి మీదకి రమ్మన్నాడు. ఎవరెవరిని? జెంటైల్స్, క్రిస్టియన్స్, జూస్ అండ్ ఐడోలేటర్స్ టు లే అసైడ్ దేర్ కంటెన్షన్స్. వాళ్ళ దగ్గర ఉన్న ఇండివిజువల్ అభిప్రాయాల్ని పక్కన పెట్టి ఆ అభిప్రాయాలతో వేర్పాటు వాదం చేయకుండా, స్పర్ధలకి పోకుండా, అన్నిట్లోనూ ఉన్న సత్యం ఒకటే అని గ్రహించి, ఈ సత్యం వేరు వేరే దుస్తులు వేసుకుంది అని గ్రహించి, సత్యం వేరే వేరే దుస్తులు వేసుకున్నప్పుడు వేరే వేరే మతాల్లాగానో తెగల్లాగానో కనిపిస్తుందని చెప్తున్నాడు. వేరే వేరే దుస్తుల్ని వేసుకుందని చెప్పి, అండ్ వర్ ఆల్ ద చిల్డ్రన్ ఆఫ్ ఎ కామన్ మదర్. ఒక ఆమె మదర్గా ఉంది, ఈ మదర్కి పుట్టిన సంతతే ఇదంతాను అని చెప్తున్నాడు అమోనియస్ ఏకస్ అని చెబుతోంది. దిస్ ఈజ్ ద ఎయిమ్ ఆఫ్ ద థియాసఫీ లైక్ వైజ్. సో మేము స్థాపించిన దివ్యజ్ఞాన సమాజము లేక దివ్యజ్ఞానం యొక్క చీఫ్ ఎయిమ్ కూడా ఇదే అని చెబుతోంది. In the days of Ammonius, there were several great ancient religions, and the sects in Egypt, Palestinian alone were numerous. How could he reconcile them? ఇది క్వశ్చన్. అమోనియస్ ఆకస్ అన్ని మతాలు, అన్ని ప్రాంతాల్లో వేరే వేరే విధానాలు ఉండేవి కదా, ఎలా వీటిని సమన్వయపరచగలిగాడు అంటే, బై డూయింగ్ దాట్ విచ్ వీ అగైన్ ట్రై టు డూ నౌ. మేము ఇప్పుడు ఏదైతే ట్రై చేస్తున్నామో దాన్నే అతను కూడా ప్రయత్నించాడు. We can show the line of descent of every Christian religion as of every, even the smallest sect. ప్రతి చిన్న తెగని క్రిస్టియన్ మతమును ఎలా ప్రాచుర్యంలోకి వచ్చిందో, ఆ లైన్ ఏమిటో, ఏ విధానం ఆచరిస్తూ అది వచ్చిందో దాన్ని చూపించగలము. The later are the minor twigs or shoots grown on the larger branches. The later అంటే ఈ ట్విగ్స్, ఈ సెక్ట్స్ అనేవి, తెగలు, ఇవన్నీ కూడా మైనర్ ట్విగ్స్. మేజర్ బ్రాంచ్, మైనర్ ట్విగ్, ఉపకొమ్మలు లాంటివి, చిన్న చిన్న కొమ్మలు లాంటివి, అలాగే పిలకలు లాంటివి. కాబట్టి ఈ షూట్స్ అండ్ ట్విగ్స్ దే ఆర్ ఆల్ మైనర్, అండ్ బ్రాంచెస్, ట్విగ్స్ అండ్ షూట్స్ గ్రోన్ ఆన్ ద లార్జర్ బ్రాంచెస్. పెద్ద పెద్ద కొమ్మల మీద, కొమ్మల సహాయంతో ఏర్పడిన చిన్న చిన్న కొమ్మలు, చిన్న చిన్న భాగాలు. Grown on the larger branches, but shoots and branches spring from the same trunk. ఈ స్ప్రింగ్స్ ఇవన్నీ ఒక దాంట్లోంచే, ఒక మూలానికే చెందినవి. ఈ బ్రాంచెస్ అన్నీ కూడా ఒక మూలానికే చెందినవి, ఒక ట్రంక్కే చెందినవి. ఒక చెట్టుకు ఒక ట్రంక్ ఉంటుంది, మూలం ఉంటుంది. ఒక పెద్ద పట్టుకోలేని, మనం ఇటు నుంచి కౌలించుకుంటే అటు మన చేతులు అందనంత మూలం ఉంటుంది. అలాంటి ట్రంక్ ఉంటుంది, ఒకటే ట్రంకు. ఆ ట్రంక్ ఏమిటంటే అది విజ్డమ్ రిలిజన్, జ్ఞానముతో కూడిన మతము అని చెప్తోంది. టు ప్రూవ్ దిస్ వాజ్ ద ఎయిమ్ ఆఫ్ అమోనియస్. ఈ విషయాన్ని ప్రూవ్ చేయడమే అమోనియస్ ఆకస్ తన విధిగా ఎంచుకున్నాడు. ఎంచుకొని ఏం చేశాడు? హూ ఎండెవర్డ్ టు ఇండ్యూస్ జెంటైల్స్ అండ్ క్రిస్టియన్స్, జూస్ అండ్ ఐడోలేటర్స్. ఈ జెంటైల్స్ ని, క్రిస్టియన్స్ ని, జూస్ ని, ఐడోలేటర్స్ అనే ఈ శాఖలన్నిటినీ కలపడానికి ప్రయత్నించాడు. వాళ్ళందరినీ ప్రోత్సహించాడు. ఏం చేయడానికి? మీ కంటెన్షన్స్ వదిలిపెట్టి, మీ యొక్క వ్యక్తీకరణ భావాలని, పరస్పర విరుద్ధమైన భావాలు ఏమైనా ఉంటే దాన్ని వదిలిపెట్టి, స్పర్ధలకి పోకుండా, రిమెంబరింగ్ దట్ దే ఓన్లీ యువర్ ఆల్ ఇన్ పొజిషన్ ఆఫ్ ద సేమ్ ట్రూత్. ఒకటే సత్యాన్ని మీరందరూ కలిగి ఉన్నారు, పొంది ఉన్నారు. అవి వేరే వేరే దుస్తులు ధరించి ఉన్నాయి. వేరే వేరే ట్విగ్స్, వేరే వేరే సెక్ట్స్ అన్ని కూడా వేరే వేరే దుస్తులు ధరించి ఉన్నాయి, కానీ బేసిక్గా ఒకటే అనే విషయం ఆయన చెప్పాడు. అండ్ వర్ ఆల్ ద చిల్డ్రన్ ఆఫ్ దిస్ కామన్ మదర్. ఒకరే తల్లి, కామన్గా ఒక తల్లే ఉంది. ఇంతమంది పిల్లలు
ఆ తల్లికి ఉన్నారు. కాబట్టి అది గుర్తు చేసుకొని మీరు ఉండండి అని చెప్పాడు. దిస్ ఈస్ ద ఎయిమ్ ఆఫ్ థియాసఫీ లైక్ వైజ్. ఇదే ఎయిమ్ మా థియాసఫీకి కూడా ఉన్నది